హాయ్ హలో అండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ అందరూ చేసుకునేదే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా. సో మా ఇంట్లో ఇట్లా చేస్తామన్నమాట. పచ్చి పులుసు ఇది వచ్చేసి టొమాటో పచ్చి పులుసు. దీనికి ఏం చేస్తారంటే ఒక గ్రిల్ ఇది పెట్టేసుకుని దాని మీద పచ్చిమిరపకాయలు, టొమాటో, తెల్లగడ్డలు కాల్చేసుకుని చింతపండు నానబెట్టి పులుసు తీసేసుకుని మిర్చిని రోట్లో దంచుకున్నాను నేను. కాల్చిన మిరపకాయలు నేను అస్సలు చేయబెట్టాను, నాకు మండిపోతుంది అనమాట చెయ్యి. 2 రోజుల పాటు మంటపోదు, అందుకనేసి నేను చేయబెట్టాను అనమాట. సో దంచిని పెట్టుకున్న మిర్చి అలాగే తెల్లగడ్డలు వేసేసి కాల్చుకున్న టొమాటో తొక్క తీసేసి దాన్ని కూడా మంచిగా కలిపేసి కాల్చినంత ఉప్పు అడ్జస్ట్ చేసేసుకుని దీంట్లోకి పచ్చి ఆనియన్, పచ్చి కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. మామూలుగా అందరూ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ముద్దపప్పులు ఎక్కువ తింటూ ఉంటారు, బట్ మా సైడ్ ఏమంటే సంగట్లేక తింటాం అనమాట. మేము పచ్చి పులుసు చాలా బాగుంటుంది. మీరు కనుక ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చట్నీ పచ్చి పులుసు సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్.